శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని, స్థితిని పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురువులు ఒకే రాశిలో ఉండడం, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, మామూలుగా కుంభరాశిలో శని ఉండగా ఈ వారం ప్రారంభమవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ కుజ గురువులు కలిసి ఉండడం అన్నది చాలా వరకు అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి రొటేషన్, అంటే మనీ యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం, ఖర్చులు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటాయన్నమాట. రవి శుక్రులు కలిసి ఉండడం ఏంటంటే ఒక విధంగా విశేషమైనటువంటి ధన వ్యయం, విలాసాల కొరకు, లగ్జరీ కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. బుధుడు సింహరాశిలో ఉండడం వలన ఇది విద్యార్థులకి చాలా అనుకూలించే స్థితి. మరి శని భగవానుడు కూడా వక్రించి ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గతంలో కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువుల యాక్సెస్ అనేది కామన్గా మీన కన్యరాశిలో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మిగతా వాళ్ళకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళకి కొంతవరకు వాళ్ళలో ఉన్నటువంటి దైవభక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారికి జూలై 21 నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ మేషరాశి వారికి ధనస్థానం అనేది అద్భుతంగా ఉంది. ఈ రాబోయే వారం అంతా కూడా ఆల్రెడీ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉంటూ రాష్ట్రాధిపతి కుజుడు కూడా ధనస్థానంలోకి రావడం జరిగింది. ఈ విధంగా ఒక విధంగా ధనయోగం ఏర్పడడం జరిగింది. అంటే భాగ్యాధిపతి ధనస్థానంలో ఉన్నప్పుడు జాతకుడికి పూర్వపుణ్యం ద్వారా, సంతానం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా, ఏదన్నా ఆధ్యాత్మిక సంస్థల ద్వారా, లేదంటే అతని టాలెంట్కు తగు విధంగా స్వయం కృషితో ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక కుజుడు కూడా లగ్న అష్టమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఒక విధంగా ఆకస్మిక ధనలాభం ఏర్పడింది. అంటే ఒక విధంగా ధనకారకుడైనటువంటి గురువు రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం అన్నది జాతకుడు స్వయం శక్తితో ధనాన్ని సంపాదిస్తాడు. చాలా ఉత్సాహంగా ఏ కార్యక్రమంలో అయినా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే కుటుంబంలో ఎక్కువగా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక వివాహ వేడుక గురించో, గృహంలో ఉన్నటువంటి సమస్యల గురించో పరస్పరం చర్చించి జాతకుడు తగు విధంగా కుటుంబ అభివృద్ధికి ప్రయత్నం చేస్తూ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే కుటుంబం యొక్క గౌరవం పెరుగుతూ జరుగుతుంటుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ, చిన్న వివాహ వేడుక, అంటే చిన్న చిన్న గెట్ టుగెదర్ లాంటిది జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులు కూడా ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి ఏదైనా వాహన యోగం కానీ, ఏదైనా నూతన గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఒక విధంగా స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఒకరికి అధికార హోదా లాంటిది కలగడం కానీ, లేదంటే మీ తండ్రి గారికి కానీ, మీ సంతానానికి కానీ ఒక ప్రభుత్వ సంబంధించిన దాంట్లో ఏదో ఒక లాభం కానీ, సహకారం కానీ లభించే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా మేషరాశి వారికి కలిసి వచ్చే అంశమే. మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు జాతకుడు సేవింగ్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం మీరు ఎంత ధనం ఉన్నా సరే ఈ వారం అంతా కూడా నిల్ బ్యాలెన్స్గానే మీ జాతకం నడుస్తూ ఉంటుంది. అయితే చాలా తెలివితేటలుగా వ్యవహరిస్తూ ఉంటారు. మీరు చేసే పెట్టుబడి కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా వరకు లాభసాటిగానే ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. బట్ అయినప్పుడు కూడా ఈ బుధుడి పైన శని దృష్టి ఉండడం వల్ల ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏమాత్రం తొందరపడినా మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఐడియా తప్పయ్యే అవకాశం ఉంది.
అలాగే ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా చెప్పుకోదగ్గ సూచన. అలాగే ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం కానీ, ఏదైనా విలువైనటువంటి డాక్యుమెంట్ లాంటివి పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇటువంటి అయినా బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ధనాన్ని కానీ డాక్యుమెంట్స్ కానీ జాగ్రత్త పెట్టుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం. ఇంకా యాజిటీజ్గా మనకి శని లాభస్థానంలో ప్రస్తుతం వక్ర గమనంలో పొందడం వల్ల, బుధుడి మీద దృష్టి ఉండడం వల్ల జాతకుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నం చేయడం కానీ, ఉన్న ఉద్యోగంతో పాటు వేరే ఏదైనా అదనంగా సంపాదించాలనే ప్రయత్నం చేయొచ్చు. కొంతమంది ఏంటంటే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఆల్రెడీ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇంకా వేరే సోర్స్ ద్వారా వెతుక్కుంటూ ఆ విధంగా ఆదాయ వనరులు వెనుక్కుంటే దానికి అంటే గతంలో కన్నా జాతకుడు ఎక్కువ పని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతంలో ఏదో ఒక 4 గంటలు పని చేస్తుంటే ఇప్పుడు 10 గంటలన్నా పనిచేసి మన సంపాదన పెంచుకోవాలి అన్న ఆలోచనలో ఉంటాడు. ఆ విధంగానే జాతకుడికి అన్ని విషయాల్లో కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఏంటంటే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఎవరికన్నా మనీ సహాయం చేసేటప్పుడు, ఏదైనా సంతకం పెట్టేటప్పుడు మాత్రం 1-2 సార్లు జాగ్రత్తగా ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వారంలో ముఖ్యంగా మనకి జూలై 24వ తారీఖున సంకష్టహర చతుర్థి రాబోతుంది. ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలు, అంటే పేరులోనే ఉంది సంకటాలు తొలగించేదని. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు స్వయంగా చేసుకోలేని వారు కామన్గా మీ ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి, కామన్గా ప్రతి విఘ్నేశ్వర టెంపుల్లో కూడా ఆ రోజు ఉదయం పూట గణపతి హోమాన్ని, సాయంకాలం పూట గణపతికి అభిషేకాన్ని ప్రదోష వేళలో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది మీరు అందులో ఖచ్చితంగా వీలైతే రెండిట్లో పాల్గొనడం, లేని పక్షంలో సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని ఉంటూ ఆ రోజు అభిషేకంలో పాల్గొని దాని తర్వాత భోజనం చేయడం వల్ల ఆ రోజు గణపతి అష్టోత్తరం కానీ, సంకటనాశన గణేష్ స్తోత్రం కానీ, లేదంటే కేవలం వినాయకుడు నామాన్ని కానీ మీరు తలుచుకోవడం వల్ల, విధి విధానంగా ఆ రోజు ఉండడం వల్ల కంపల్సరీగా ఈవెన్ ఏలినాటి శని ప్రభావం కూడా ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసుకోవడం వల్ల 100% రావడం జరుగుతుంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ పూజితుడు. విఘ్నేశ్వరుడు పూజించిన తర్వాత ఏ దైవాన్నైనా పూజించాలి. మరి మధ్యకాలంలో మనం ఏదైనా ఈ ఏలినాటి శని, అష్టమ శని పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా శివాలయంలో ఉన్నటువంటి మరి శని భగవానుడికి తైలాభిషేకం అది చేయించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శివుడికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఫస్ట్గా చేసినటువంటి గణపతి పూజ అన్నది అంటే పూజా రూపంలో చేయడం వల్ల కొంతమంది చేస్తుంటారు, కానీ వ్యక్తిగతంగా చేసుకుందాం ఉన్న వాళ్ళు ఇలా విధంగా చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ సంకష్టాల చతుర్థి ఈ వారంలో చేసుకోవడం వల్ల ముఖ్యంగా అటు ఏలినాటి శని, అలాగే రాహుకేతు దోషం వల్ల ఇవన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఏ నెలలో కన్నా ఈ ఆషాఢ మాసంలో మరి ఇదొక మంచి పర్వదినంగా భావించి అందరూ పాల్గొనడం వల్ల కంపల్సరీగా మీకు గ్రహాలన్నీ కూడా యోగించి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అపనిందం లాంటివి ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా అవి తొలగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.